హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. లాస్ట్ వీడియోలో మనం ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి అంటే కేశవరెడ్డి ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులకు సంబంధించి కొన్ని వివరాలు మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి లేదా ఆర్ట్ మ్యూజిక్కి సంబంధించి పోస్టులు జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొంతమంది నిరుద్యోగుల కోసం ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నవోదయ స్కూల్స్ మనకు తెలిసినవే. ఈ నవోదయ స్కూల్స్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద కొన్ని పోస్టులు అడగడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించి టీజీటీ పీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఆర్టు మరియు మ్యూజిక్ ఈ పోస్టులు వాళ్ళు అడగడం జరిగింది. ఈ పోస్టులతో పాటు మిగతా సబ్జెక్టులు కూడా వాళ్ళు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇందులో మన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. అయితే 99% ఫైన్ ఆర్ట్స్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే ఈ ఆర్ట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు లేని పక్షంలో డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ కానీ లేదా టీసీసీ వాళ్ళకి కానీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మ్యూజిక్ కూడా మనకి మ్యూజిక్లో ఫైన్ ఆర్ట్ చేసిన వాళ్ళకి కానీ టీసీసీలో మ్యూజిక్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి కానీ ఈ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవి తెలంగాణకు సంబంధించి 2 చోట్ల అడిగాడు. ఆ 2 చోట్ల ఏవైతే ప్లేసుల్లో ఉన్నాయో ఆ పోస్టులు వాటికి సంబంధించిన వివరాలు మీకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఆ యొక్క ఏవైతే ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసులు పక్కనే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాటికి మీరు కాంటాక్ట్ చేసి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ కానీ లేదా ఆఫ్లైన్ అప్లికేషన్స్ కానీ లేదా ఇంటర్వ్యూ కానీ జరిపి దాని ద్వారా వీళ్ళు తీసుకుంటారు. అయితే దీనికి సంబంధించి 2 కానీ 4 కానీ పాస్పోర్ట్స్ అడిగాడు. అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. మరి వీటికి సంబంధించి మీకు వివరాలు కావాలితే కాంటాక్ట్ నెంబర్స్లో ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ మీరు కనుక్కుని వాటి ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. కేవలం నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా, డ్రాయింగ్ అంటే మన గవర్నమెంట్ ఒక్కటే కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఆ పోస్టుల్లో అందరికీ రావు, కొంతమందికి మాత్రమే వస్తాయి. మిగతా వాళ్ళందరూ ఖాళీ లేకుండా ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అందులో జాయిన్ అవుతారన్న ఉద్దేశంతో ఈ వీడియోలు లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం నిరుద్యోగుల కోసం. నేను ఇంత ముందుగా చెప్పినట్టే మన ఆర్ట్ క్రాఫ్ట్ లేదా మ్యూజిక్కి సంబంధించి ఇవే కాకుండా ఎక్కడైనా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్లో ఎప్పుడైనా ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు నేను తప్పనిసరిగా మీకు వీడియో ద్వారా అందిస్తాను. ఇది కొంతమందికి కాకపోయినా కొంతమందికైనా ఉపయోగపడుతుందనే నేను ఈ వీడియోలు అందించడం జరుగుతుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్తో పాటు చాలామంది మన డిఎస్సి 2026కి సంబంధించి ఆర్ట్ క్రాఫ్ట్ సిలబస్ అడుగుతున్నారు. నేను ఆ సిలబస్ చదివి ప్రిపేర్ అవ్వడం వల్ల కాస్త లేట్ అవుతుంది. అయినప్పటికీ కూడా మీకు వాటిని కూడా క్షుణ్ణంగా అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్గా మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను 100% ఇది కేవలం మన ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళ కోసం మరియు నిరుద్యోగుల కోసమే ఇవన్నీ అందించడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ.